హాయ్ రా, హాయ్ నిషా. అయిపోయా? విష్ణు ఏడి కనిపించట్లేదేంటి? యా, విష్ణు ఏడి? విష్ణు వస్తాడు, స్టార్ బాక్స్కి వెళ్ళాడు. అవును, ఎలా వస్తాడు ఇప్పుడు? మీరు వచ్చారు కదా. వాడికి వేరే కార్ తీసుకున్నాను నిషా. వాడికి అక్కడ పెద్ద కారే అలవాటు, మాది చిన్న కారు కదా. సో అందుకని వాడికి వేరే రెంట్ కార్ తీసుకున్నాం, ఫుల్ ఏసీ. చూడండి, ఏసీ ఎక్కువైతే మళ్ళీ జలుబు గట్ట చేస్తుంది బాబుకి. అసలు అమెరికా నుంచి వచ్చాడు కదా. లేదండి, వాడికి అక్కడ అంత చల్లగానే అలవాటు. మన వెదర్ యాక్చువల్గా వాడికి ఇప్పుడు పడట్లేదు. లేదంటే మీకు అంతగా ఇబ్బంది అయితే మాకు ఇక్కడ కొత్తగా స్నో వరల్డ్ ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి బాబుని ఉండమన్నా బాగానే ఉంటుంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సరే, లేదు, చిన్న మీకు మామూలుగా ఇస్తున్నాను. తర్వాత ఈ డోర్స్ విండోస్ అన్నీ కాస్త క్లోజ్ చేసి ఉంచండి. ఓకే. మా ఇంట్లో దోమలు ఈకలేం రావండి, డస్ట్ కూడా రాదు మా ఇంట్లోకి. అయ్యయ్యో, డస్ట్ కోసం కాదండి, ఆ, బాబుకి సౌండ్ అది పడదు. చాలా రోజుల నుంచి యుఎస్లో ఉన్నాడు కదా, ఈ సౌండ్ పొల్యూషన్ అది ఇష్టపడడు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి మా ఇద్దరం పొద్దున తగు ఆడుకుంటుంటాం. పర్వాలేదు మరి బాబుకి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తగులువి అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదండి, అరుచుకోవడం అది వద్దు. రూమ్లో మెల్లగా మాట్లాడుకోండి. మెల్లగా తగు ఆడుకోవాలా? అలాగ అవ్వదండి ఇక్కడ. అది తనకే చెప్పండి. తగులు మంచివి కాదు కదా, సౌండ్ కూడా ఎందుకు, వాడికి నచ్చదు కదా. ఇంకొకటి, మా అబ్బాయికి పానీపూరి అంటే చాలా ఇష్టం, కానీ తినివ్వద్దు. మరీ తినాలని అనుకుంటే మామూలుగా కాకుండా మినరల్ వాటర్తోనే చేయండి. అంటే బయట బాగాలేదు కదా ఇక్కడ, వద్దు. ఇప్పుడు పానీపూరి బండి దగ్గరికి మినరల్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలా మేము? అంతే అంతే. వన్ మినిట్. ఇంతకీ మీ బాబు ఎన్నాళ్ళు ఉంటున్నాడు అండి అమెరికాలో? చేస్తున్నాడు, 3 ఏళ్ళుగా ఉంటున్నాడు. ఓ, ఎంఎస్ దేంట్లో చేశాడు? ఎంఎస్ యుఎస్లోనే చేశాడు. యుఎస్లో కాదండి, ఐటీలో చేశాడా, సివిల్లో, మెకానికల్ దేంట్లో చేశాడు? అమెరికాలోనే చేశాడు. ఎక్కడ? ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీయా? పెన్సిల్ స్కేల్ అని మంచి యూనివర్సిటీ. దాని పేరు పెన్సిల్ స్కేల్ కాదండి. పెన్సిల్ స్కేల్. సో దానికి ఇంకో పేరు ఉందండి, పెన్సిల్వేనియా. ఓ, ఇంకో పేరు కూడా ఉందా? ఆ పేరు అలాగే చెప్తారు. ఏసీ ఉంది కదా,